హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హైందూరావు అండి. ఈరోజు మన ఛానల్లో నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ లాస్ట్ డే అనమాట. ఇది ఫిబ్రవరి 18న లాస్ట్ డే అండి. ఈసారి మాత్రమే మనకి బంపర్ ఆఫర్కి ఎక్స్టెండ్ అయితే చేశారు డేట్ అనేది. గైస్ నేను ఆల్రెడీ ఎక్స్టెండ్ అయింది అన్నట్టుగా కూడా నేను వీడియో చేశాను. ఆ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. వాటిలో కూడా ఎలాంటి కలెక్షన్ దొరుకుతుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చింది. లాస్ట్ టైం వీడియోస్కి అడిగారనమాట, ఇలాంటి వుడెన్వి వాజెస్ స్టూల్స్ చూపించండి అని. అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను, ఇక్కడ కవర్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఇలాంటివన్నీ స్టూల్స్ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ బార్గెనింగ్ చేసి 700-900కి అయితే బార్గెనింగ్ చేసి తీసుకుంటున్నారు. చిన్నవి అంటే ఎక్కువ హైట్ లేనివి ప్రైజెస్ అడగమన్నారు అందుకనేసి. అండ్ 1500 రూపీస్ చెప్పారండి, 1200కి ఇస్తాన్నారంట. దాన్ని 700-900కి బార్గెనింగ్ చేసి లేడీస్ అయితే తీసుకుంటున్నారు. మా అక్క కూడా తీసుకున్నాను చూసింది, కానీ వాళ్ళు 900కి తక్కువే ఉన్నారు. చాలామందికి 700కి కూడా ఇచ్చారనమాట. వాళ్ళు ఏంటంటే మనుషులను చూసి ప్రైజెస్ చెప్తారు, ఇంకా తగ్గించరనమాట. అలాంటిది ఉంటుంది ఒకటి ఎగ్జిబిషన్లో. ట్రై చేయండి, ఇంకా చాలా తక్కువ ప్రైజెస్ కూడా దొరుకుతాయి. అండ్ ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ మాత్రం నేను ఇంకొకటి అబ్జర్వ్ చేశానండి. లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ డే రోజు లాస్ట్ 2 days ప్రైజెస్ అనేది అటు ఇటు చూసి చూడనట్టుగా వదిలేస్తారు, కానీ ఈసారి మాత్రం అది లేకుండా పోయింది. అదొకటి నాకు నచ్చలేదు. కొన్ని స్టాల్స్లో అయితే లాస్ట్ డే అని చెప్పేసి తీసేసుకోండి అంటున్నారు. కొన్ని స్టాల్స్లో ఏంటంటే లాస్ట్ డే అయినా సరే ఈ ఐటమ్ ప్రైస్ ఇంతే అనేసి మెన్షన్ చేస్తున్నారనమాట. ఇక్కడ స్పైసెస్ బాక్స్ అనమాట ఇది, మా అక్క చూస్తుంది. ఇది వచ్చేసి 1800 రూపీస్ చెప్పారు. ఇంకొక స్టాల్లో అడిగితే 2200 చెప్పారు. సరే వీళ్ళు కొంచెం 1800 అంటే వాళ్ళ మీద కొంచెం తక్కువే చెప్పారులే అని చెప్పేసి బార్గెనింగ్ చేయించని బార్గెనింగ్ చేస్తాం అనమాట. వీళ్ళ దగ్గర 2 ఉన్నాయి, అన్నీ అయిపోయాయంట. కానీ లాస్ట్ డే రోజు మాత్రం చాలా వరకు స్టాక్ అయిపోతుంది అనమాట వీళ్ళ దగ్గర. అండ్ 2 ఉన్నాయి, ఒకదానికి మిర్రర్ అటు ఇటుగా ఊగుతుంది అనేసి ఇంకోటి చూస్తున్నాము. ఇది బార్గెనింగ్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు 900కి తక్కువే అంటున్నారు. మేమైతే ఫైనల్గా దీన్ని 800 రూపీస్కి కోట్ చేసి తీసుకున్నాము. మా అక్క తీసుకుంది. నేనైతే నాలాంటి వాళ్ళైతే దీన్ని జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి తీసుకుంటారు, కానీ మా అక్క మాత్రం స్పైసెస్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి తీసుకుంది. ఇలాంటి చిన్నవి కూడా ఉన్నాయి, 4 బాక్సెస్ది అండ్ 6 బాక్సెస్ది అలా కూడా ఉంటాయి. మా అక్క మాత్రం 9 బాక్సెస్ చూస్తుంది. బాగుంది కదా, అది క్వాలిటీ బాగుందండి, నాకు చాలా బాగుంది అనిపించింది. అది హోమ్ సెంటర్ ఇట్లాంటి వాటిలో కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుందండి ఎంత ఆఫర్ పెట్టినా. కొన్ని మాత్రం మనం బయట ఇలానే ట్రై చేయాలండి, ఎందుకో నాకైతే చాలా తిరిగిన తర్వాత అనిపించింది. కొన్ని మాత్రం హోమ్ సెంటర్లో ఇలాంటి వాటిలోనే చాలా బడ్జెట్లో దొరుకుతాయి, కొన్ని ఇలానే దొరుకుతాయి. సో మనం ఎక్కడ ఏ తక్కువ దొరికితే అది ట్రై చేసి తీసుకోవటమే. ఇంక ఇట్లాంటి డైనింగ్ టేబుల్ కవర్సు, సోఫా కవర్సు, ఫ్రిడ్జ్ కవర్సు అండ్ మైక్రోవేవ్ ఓవెన్ కవర్స్ కూడా ఉన్నాయి, ట్రై చేయండి. అండ్ ఇక్కడ కార్పెట్స్ అయితే చాలా తక్కువ ప్రైస్కి పెట్టేశారు. మేబీ ఇవి కొన్ని అయితే మరకలు అయిపోయి ఉన్నాయి, కొన్నిటికైతే కొన్ని డ్యామేజెస్ కూడా ఉన్నాయి. లాస్ట్ డే రోజు ఇలాంటివన్నీ ఎక్కువ చూపిస్తారు, అంటే బయట పెడతారనమాట డిస్ప్లేలో. సో చాలామంది అయితే ఎదుగుతూ ఉన్నారు, సరే అని చెప్పేసి చూస్తున్నాం అనమాట. నాకైతే నచ్చలేదు, బట్ ఒకటి మాత్రం ఏ డ్యామేజ్ లేకుండా ఎలా లేకుండా మంచిగా ఉంది. సో అది ఒకటి మా అక్క తీసుకుంది. అండ్ ఇలాంటి డ్రెస్సెస్ అయితే జాకెట్స్ అయితే 499 రూపీస్కే పెట్టారు. కొన్ని స్టాల్స్లో అయితే 300 రూపీస్కే ఉంటాయి, చూడండి. అండ్ ఫైనల్గా నేను ఇదంతా కవర్ చేసేలోపు మా బార్గెనింగ్ అయిపోయింది. ఇంకా మా అక్క అయితే పార్సల్ ప్యాకింగ్ చేయించుకుంటుంది అనమాట. ఇది మిర్రర్తో వచ్చింది కదా, మొత్తం ర్యాప్ చేసి నీట్గా ప్యాక్ చేశారు. ఎందుకంటే మిర్రర్ ఉంది కదా, మళ్ళీ ఆ జనంలో అస్సలు అయితే ఇంకోటి చెప్పాలండి, అక్కడ క్రౌడ్ మామూలుగా లేరు. మీరు దానికి ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోండి వాళ్ళైతే కనుక వెళ్ళేటైతే. అసలు క్రౌడ్ గురించి పట్టించుకోకుండా నా షాపింగే నాకు కావాలి ఇంపార్టెంట్ లాస్ట్ డే అనుకున్న వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేయండి. లేదంటే ఈ క్రౌడ్కి మిమ్మల్ని తొక్కేసేస్తారు కూడా, అంత క్రౌడ్ ఉంది. అండ్ నేనైతే ఈ ఇయర్ ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలాంటి స్టాచ్యూస్, ఇవన్నీ కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఇన్నిసార్లు వెళ్ళాను కానీ నాకు ఎప్పుడు కనిపించలేదు. అండ్ ఇవన్నీ మన పాత ఇళ్లల్లో బయట వైపు పెడతా ఉంటారు. అండ్ ఇప్పుడు కొన్ని పెద్ద విల్లాస్ అండ్ హాల్స్లో ఇలాంటి కొన్ని ఆవు కానీ అలాంటి డిస్ప్లే అయితే పెట్టుకుంటున్నారు.
ఇవి వచ్చేసి స్మాల్ వాటర్ ఫౌంటైన్స్ హాల్స్లో పెట్టుకోవడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. లాస్ట్ టైము ఒక 2 years బ్యాక్ అనుకుంటండి ఒక వీడియో చేస్తే చాలామంది అడిగారు. అందుకనేసి నేను మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను, అది కుదరట్లేదు. ఇక్కడ దొరికింది అయితే నేను ఒకటి స్మాల్గా పెడుతున్నాను. ఇక్కడ పక్కన బౌల్స్ లాగా ఉంది కదా, అది 7,000 రూపీస్ చెప్పారు. మనం బార్గెనింగ్ చేసి తీసుకోవచ్చు. వాళ్ళ స్టాల్ నెంబర్ అయితే పెడుతున్నాను. సారీ, వాళ్ళ స్టాల్ నెంబర్ కాదండి, కాంటాక్ట్ నెంబర్ అయితే పెడుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఈ క్రాకరీ యూనిట్స్ షాపుల్లో అయితే అసలు మనం ఎతకాలే కానీ బొచ్చుడు దొరుకుతాయి, చాలా బడ్జెట్కి దొరుకుతాయి. నేను ఈ టిష్యూ హోల్డర్ గురించి నేను ఆల్రెడీ వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా, అది నాకు ఎక్కడ బార్గెనింగ్ అయితే సెట్ అవ్వలేదు. టూ మచ్గా కోట్ చేస్తున్నారు. అసలు టూ మచ్ అంటే టూ మచ్. అసలు టిష్యూస్ కాస్ట్ కూడా అంత ఉండదు. టిష్యూస్ హోల్డర్ ఏమో అంత ప్రైస్ చెప్తున్నారు, 450, 550, కొంతమంది అయితే 650 రూపీస్ ఇలా కోట్ చేస్తున్నారనమాట. ఇంకా మేమైతే లాస్ట్ డే కదా, ఇంకేమన్నా క్రాకరీ యూనిట్ ఉంటుందేమోనని మా అక్క మొత్తం ఫుల్గా సర్చింగ్లో ఉంది. నేను ఇంకా ఖాళీగా అలా నుంచోలేక ఇలా నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్ డే రోజు మనం వెతుక్కోవాలి కానీ చాలా చాలా మంచిగా ఉంటాయి కొన్ని స్టాల్స్లో. కొన్ని స్టాల్స్లో అయితే మాత్రం డ్యామేజెస్ ఉంటాయి, సెర్చ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత చూస్తాం, అర్రే ఇది అక్కడే చూసుంటే బాగుండేది అని. సో మేము ఫేస్ చేస్తున్నవన్నీ అక్కడవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము అంతకుముందు మాకు జరిగిందనమాట, కొన్ని డ్రెస్సెస్ కూడా అంతే జరిగాయి. అండ్ ఇక్కడైతే వావ్, అసలు నిజంగా ఇది ప్లస్సెస్ బ్రాండ్ మీకు ఐడియా ఉంటే నేను చెప్పేది అర్థమవుతుంది. మనకి మింత్రా, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో దొరుకుతుంది అనుకోండి, అజియో. ప్లస్సెస్ సైజు ఈ బ్రాండ్కి సంబంధించి డ్రెస్సెస్ అయితే చాలా కలెక్షన్ ఉంది. నిజంగానే నేను ఆన్లైన్లో 450, 550, 650 రూపీస్ చూసిన డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ జస్ట్ 300 రూపీస్కే ఉన్నాయి. నేనైతే సేమ్ ఇదే డ్రెస్ మింత్రాలో ఆర్డర్ చేద్దాం అని చెప్పేసి 4 months బ్యాక్ విశ్లిస్ట్ చేసి పెట్టుకున్నాను. బట్ ఇక్కడ 300 రూపీస్కే చూశాను. ఈ డ్రెస్ అయితే ఓ మై గాడ్, నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, సేమ్ కలర్ డ్రెస్ కూడా. నేను అది 500కో 450కో తీసుకున్నాను. బట్ ఇక్కడ జస్ట్ 300 రూపీస్కి చాలా కలెక్షన్ ఉందండి. నాకైతే ఇంకా నేను ఇక 300 రూపీస్ అంటే తగ్గేదే లేదన్నట్టు చూసేస్తున్నాను. బట్ ఇది నాకు చాలా నచ్చింది కానీ సైజ్ సరిపోలేదు. కొన్ని సైజెస్ ఎస్ సైజెస్ కూడా ఉన్నాయి, చెక్ చేసుకోండి. మనం హడావిడిలో డిజైన్స్ చూసుకుంటాము, వాళ్ళు కూడా హడావిడి చేసేస్తారనమాట. క్లోజింగ్ టైం అయిపోతుంది, ఇంకా లాస్ట్ డే అని వేరే కస్టమర్ని చూసుకోవాలనేసి. కానీ మీరు కంగారు పడకుండా మీరు సైజెస్, క్వాలిటీ, డ్యామేజెస్ ఉన్నాయా లేదా అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోండి. నేనైతే అక్కడే ట్రై చేసేసాను, డ్రెస్ మీద ట్రై చేసి తీసుకున్నాను. నాకు ఫైనల్గా ఒకటైతే ఫిట్టింగ్ సెట్ అయిందని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. అది కూడా 300 రూపీస్కి. ఇలాంటి నైటీస్ అయితే ఎగ్జిబిషన్ మొత్తం మీకు త్రూఅవుట్ ఎగ్జిబిషన్ అంతా చాలా దొరుకుతాయి. కొన్ని స్టాల్స్లో మాత్రం ట్రై చేయొద్దు, అక్కడ 350 రూపీస్ అలా కోట్ చేస్తున్నారు. ఇలా బయట వైపు మాత్రమే ట్రై చేసి తీసేసుకోండి. 250 రూపీస్ అనమాట ఒక్కొక్కటి, ఈచ్ వన్. 500కి 2 అనేసి పెట్టేస్తున్నారు. సో సారీ, ఒకటి కొంటే 300 రూపీస్, 2 కొంటే 500 రూపీస్ అని చెప్పేసి కోట్ చేస్తున్నారు. 2 తీసేసుకోండి, సైజెస్ చూసి తీసుకోండి. నేనైతే ఇవి కూడా డ్రెస్ మీద ట్రై చేసే తీసుకున్నాను. ప్రాబ్లం లేదండి, డ్రెస్ మీద వేసుకుంటే ఏముంది చెప్పండి. మనం ఇంటికి వచ్చిన తర్వాత ఇంత డబ్బులు పెట్టి తీసుకున్నాను ఫీల్ అవ్వటం కంటే, రిగ్రెట్ ఫీల్ అవ్వటం కంటే అక్కడే ట్రై చేసి తీసుకోవడం బెస్ట్ వన్. అదొకటి నాకు అనిపించింది. ఇవి కూడా నేను ట్రై చేసే తీసుకున్నాను. అండ్ వీటిలో లెంత్లు కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మనకి లెంత్ ఎక్కువ కావాలా, తక్కువ కావాలా, మీడియం కావాలా చూసుకొని తీసుకోండి. అండ్ క్రాకరీ యూనిట్ అయితే ఇంకా చెప్పేది లేదండి, బొచ్చుడు స్టాల్స్ ఉన్నాయి. అస్సలు మాకు నడవడానికి ప్లేస్ లేదని చెప్పేసి ఇటువైపు జనం లేరా అని వెతుక్కుంటూ మేము అటువైపు తిరిగామన్నమాట. అంటే చెప్తే నమ్ముతారో లేదో అలా అయిపోయిందనమాట సిచ్యువేషన్ మాకైతే. అండ్ మా అక్క వాళ్ళు కార్పెట్స్ తీసుకున్నారు. అది వెతుక్కుంటూ మేము వాళ్ళు ఎక్కడదో ఆ స్టాల్ ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళటం మాకు చాలా టైం స్పెండ్ అయిపోయిందనమాట. టైం అంతా అలా గడిచిపోయింది. ఇక్కడ బాగున్నాయి అని చెప్పేసి చూస్తుంటే వాళ్ళు టూ మచ్ కోట్ చేస్తారండి. మనకి మీషోలో కొన్ని 250, 299 అలా ఉంటాయి. అక్కడ వాళ్ళు 450, 500 రూపీస్ చెప్తున్నారు. కొన్ని మాత్రం తక్కువకే దొరుకుతాయండి, కొన్ని మాత్రం వీళ్ళు టూ మచ్ కోట్ చేస్తారు. అండ్ కొంతమంది మనుషులను బట్టి చెప్తారనమాట, వీళ్ళు ఎంత పెట్టైనా కొంటారు అన్నట్టు చెప్పేస్తారు. సో అదొకటైతే నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తాను ఎవ్రీ ఇయర్. అందుకే నేను చాలా నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్తాను. అయినా సరే వాళ్ళు ఫేస్ వాల్యూని చూసి చెప్తారో ఏమో తెలియదు కానీ
మీకు కూడా ఇలానే జరిగిద్దా ఎప్పుడు నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. అండ్ వెళ్తున్నాం అనమాట నైట్. ఇంకా ఎగ్జిబిషన్లో మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. ఆ లైట్స్ ఆఫ్ చేసినా కూడా బేరాలు అయితే చేస్తూనే ఉంటాం మనము. వాళ్ళు కూడా అడుగుతూనే ఉంటారనమాట, ఇది తీసుకోండి అది తీసుకోండి అని. ఇంకొకటి, ఇంకా ఇలాంటి నైట్ టైం అయితే మనం డ్యామేజెస్ మాత్రం అసలు చూడలేము. కొన్ని ఇంకా ఇంకా మనం తప్పదు ఇక. కానీ కొన్ని తక్కువ ప్రైస్కి వస్తాయని చెప్పేసి తీసుకుంటాము. బట్ టార్చ్ చేసి చూసుకొని తీసుకోండి. ఇది అనమాట ఈరోజు వీడియో. మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇదే లాస్ట్ డే అండి, ఈరోజే సండే. సో February 18th లాస్ట్ డే. అందరికీ యూజ్ అవ్వద్దని అయితే ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. మీకు ఇంకేమన్నా క్వైరీస్ ఉంటే కనుక కమెంట్లో షేర్ చేయండి. ఈ వీడియోకి నేను ఫాస్ట్గా రియాక్ట్ అవుతాను, ఫాస్ట్గా కమెంట్కి అయితే రిప్లై ఇస్తాను. బై గైస్, సీ యూ, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.